ఈరోజు మనం మహాభారతంలోని ఒకే ఒక పద్యంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన వాదన గురించి మాట్లాడుకుందాం. నన్నయ్య గారు మనకందించిన ఈ పద్యం సమాజంలో దేనికి ఎక్కువ విలువ అనే ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది. ఇంతకీ ఆ పద్యమేంటి? దాని వెనుకున్న వాదన ఏంటి? పదండి లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. చూశారు కదా, ప్రశ్న ఎంత సూటిగా పవర్ఫుల్గా ఉందో. 100 బావులు తవ్వడం అంటే మాటలు కాదు, చాలా గొప్ప విషయం. కాని ఒక్క నిజం పలకడం దానికన్నా గొప్పదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూనే మనం ఈ పద్యం యొక్క లోతుల్ని అర్థం చేసుకోబోతున్నాం. నమ్మండి, చివర్లో వచ్చే సమాధానం మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. అయితే ఈ పద్యం ఎక్కడో ఆశ్రమంలో ప్రశాంతంగా కూర్చుని చెప్పింది కాదండోయ్. నిండు సభలో భర్త అయిన దుష్యంత మహారాజు తనను తన కొడుకును గుర్తించనప్పుడు ఒక రాణి చేసిన వాదన ఇది. తన గౌరవాన్ని, సత్యాన్ని కాపాడుకోవడానికి శకుంతల వేసిన ఒక అద్భుతమైన వ్యూహమిది. ఇక్కడ మాటలు కత్తికన్నా పదునైనవి. శకుంతల ఈ పద్యాన్ని ఒక ఆయుధంగా వాడింది, రాజుకు తన ధర్మాన్ని, తన బాధ్యతను గుర్తుచేయడానికి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఒక రాజుకు ఎంత ముఖ్యమో చెప్పడానికి ఆమె ఈ శక్తివంతమైన పదాలను ఎంచుకుంది. శకుంతల తన వాదనను చాలా తెలివిగా స్టెప్ బై స్టెప్ కట్టిందనమాట. దాన్ని ఒక విలువల నిచ్చెన లాగా మన ముందు ఉంచుతుంది. అందులో మొదటి మెట్టు సమాజానికి మేలు చేసే పనులు. అవేంటో చూద్దాం. పద్యంలోని మొదటి పోలిక చూడండి, ఎంత ఆసక్తికరంగా ఉందో. మంచినీటితో నిండిన 100 మామూలు బావుల కన్నా ఒక్క దిగుడుబావి మేలట. ఎందుకలా? ఈ పోలిక మన విలువల నిచ్చెనలో మొదటి అడుగు. ఈ పోలికను ఇలా ఊహించుకోండి, ఒక త్రాసులో 100 బావులను, మరోవైపు ఒక్క దిగుడుబావిని పెడితే త్రాసు ఖచ్చితంగా దిగుడుబావివైపే మొగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ సంఖ్య కాదు ముఖ్యం, దానివల్ల కలిగే ప్రయోజనం ముఖ్యం. అసలీ పోలిక వెనుక ఉన్న లాజికేంటి? చాలా సింపుల్. ఒక పని యొక్క విలువ అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దిగుడు బావి వల్ల ఎక్కువ మంది దాహం తీరుతుంది, ప్రయాణికులకు నీడ దొరుకుతుంది, అందుకే దాని విలువ చాలా ఎక్కువ. సరే, ఇప్పుడు విలువల నిచ్చెనలో రెండో మెట్టెక్కుదాం. ఇక్కడ మనం బావులు, భవనాల లాంటి భౌతిక విషయాల నుంచి యజ్ఞాలు, వంశం లాంటి ఆధ్యాత్మిక, సామాజిక విలువల వైపు వెళుతున్నాం. ఇప్పుడు చూడండి, వాదన మరో లెవెల్కి వెళ్ళింది. 100 దిగుడు బావుల కన్నా ఒక్క మంచి యజ్ఞం గొప్పదట. అంటే సమాజానికి కావలసిన భౌతిక అవసరాల కన్నా దాని ఆధ్యాత్మిక శ్రేయస్సుకు అప్పటి ప్రజలు ఎంత విలువ ఇచ్చేవారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ క్రతువు లేదా యజ్ఞం అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం దేవుడికి చేసే పూజ కాదు, అదొక పెద్ద సామాజిక కార్యక్రమం లాంటిది. వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ఇలా మొత్తం సమాజం కోసం చేసే ఒక గొప్ప త్యాగమన్నమాట. ఇది నమ్మగలరా? 100 గొప్ప యజ్ఞాల కన్నా ఒక్క కొడుకు మేలట. మన విలువల నిచ్చెనలో ఇప్పుడు మనం మరో మెట్టుపైకెక్కాం. ఇది వంశానికి, వారసత్వానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూపిస్తుంది. అసలు ఒక కొడుక్కి ఎందుకంత విలువ ఇచ్చారు? ఎందుకంటే ఆ కాలంలో వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం, చనిపోయిన పెద్దలకు కర్మలు చేయడం, పితృణం తీర్చుకోవడం, ఇవన్నీ ఒక వ్యక్తికి చాలా పవిత్రమైన బాధ్యతలుగా చూసేవారు. అందుకే 100 యజ్ఞాల కన్నా కొడుక్కెక్కువ విలువ. సరే, బావులు, యజ్ఞాలు, కొడుకులు ఇవన్నీ దాటుకుని ఇప్పుడు మనం ఈ విలువల నిచ్చెనలో చివరి మెట్టుకు, అంటే ఆల్మోస్ట్ శిఖరానికి చేరుకున్నాం. అన్నింటికన్నా గొప్పదేంటో తెలుసుకునే సమయం వచ్చేసింది. ఇప్పుడు పద్యం అసలు పాయింట్కొచ్చింది. ఒకవైపు 100 మంది కొడుకులు. ఆలోచించండి, ఒక్క కొడుకే 100 యజ్ఞాలతో సమానమైతే మరి 100 మంది కొడుకుల విలువ ఇంకెంత ఉండాలి? ఊహకు కూడా అందట్లేదు గదా. మరోవైపు దేనితో పోలుస్తున్నారో తెలుసా? కేవలం ఒక్క నిజమైన మాటతో. ఈ రెండింటిలో ఏది గొప్పది? ఇక్కడే వస్తోంది అసలైన తీర్పు. పద్యంలోనే అత్యంత శక్తివంతమైన వాక్యం. సుతశతకంబు కంటెన్ సూనృత వాక్యము మేలు. అంటే బాగా ఆలోచించి చూస్తే 100 మంది కొడుకుల కన్నా ఒక్క నిజమైన మాటే గొప్పది. సత్యమే సర్వోన్నతమైనది. అసలు సత్యానికి ఎందుకంత విలువ? బావులు దాహం తీరుస్తాయి, కొడుకులు వంశాన్ని నిలబెడతారు. మరి సత్యమేం చేస్తుంది? సత్యమనేది సమాజమనే భవనానికి పునాదిలాంటిది, నమ్మకమనే సిమెంట్తో కట్టిన పునాది. ముఖ్యంగా ఒక రాజు మాట తప్పితే ఆ పునాదే కదిలిపోతుంది.
ప్రజలకు న్యాయం మీద ధర్మం మీద నమ్మకం పోతుంది. అందుకే సత్యం అన్నింటికన్నా గొప్పది. సరే, ఇక ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం ఎక్కిన ఈ విలువల నిచ్చెనని ఒకసారి క్విక్గా చూద్దాం. చూశారు కదా ఈ విలువల సోపాన మార్గం ఎలా ఉందో? దానంతో మొదలుపెట్టి కర్మ, వంశం మీదుగా ప్రయాణించి ఫైనల్గా సత్యమనే శిఖరానికి చేరుకున్నాం. ప్రతి మెట్టు దాని కింద మెట్టుకన్నా విలువైంది. కాని అన్నింటికన్నా పైన నిలిచింది మాత్రం సత్యమే. సో ఈ పద్యం నుంచి మనం నేర్చుకోవలసిన అసలు పాఠం ఏంటంటే, అవును, బావులు, యజ్ఞాలు, కొడుకులు ఇవన్నీ ఆనాటి సమాజానికి సంబంధించిన ఉదాహరణలు కావచ్చు, కానీ వాటి వెనుకున్న అసలు సందేశం, సత్యం యొక్క విలువ అది యూనివర్సల్, కాలానికి అతీతమైనది. తరాలు మారినా, యుగాలు మారినా దాని విలువ మారదు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఫేక్ న్యూస్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఈ ప్రాచీన పద్యంలోని సత్యానికి ఇంకా విలువ ఉందా? 100 సోషల్ మీడియా పోస్టుల కన్నా ఒక్క నిజమైన మాట గొప్పదా? ఆలోచించాల్సిన విషయమే కదా.